ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. మరి ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడ్చెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు, మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, తర్వాత రైతులకి రైతు బంధు, రుణమాఫీ, గృహజ్యోతి, 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం, మరి అలాగే రేషన్ కార్డులు, ఇందిరా మిల్లులు ప్రజలకు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయనే విషయాన్ని, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. మార్నింగ్ అండి. మీ పేరు సార్? నా పేరు తరుణ్. ఏం చేస్తుంటారు సార్? నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. గ్రామం, మండలం? మాది మహబూబాద్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అని చెప్పుకోవడానికి ఏం అనిపించట్లేదండి. ఇక్కడ ఏదో నడిచిపోతుంది అంతే. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఎట్లా చేస్తున్నాడు, ఎంప్లాయీకి ఉండాల్సిన కనీస రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టు నాకేం అనిపించట్లేదు. ఏదో నడుస్తుంది, నడిపిస్తున్నారు అంతే. అంతేగాని మనకు ఒక విధంగా ఉండాలన్న కార్యాచరణ కూడా ఏం అనిపించట్లేదు. ఏదో నడుస్తుంది, నడిపిస్తున్నారు. ఎవరెట్లా పోతే మనకేంటి, మనదైతే నడుస్తుంది. ప్రస్తుతానికి ఒక టైం పీరియడ్ ఉంది మనకు 5 years. అప్పటి వరకు మనం ఏం చేసినా నడుస్తుంది. సో నడుస్తుంది అంతే అంతే. ఇప్పుడు ఏదైనా ఒకటి మనం ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నప్పుడు దాని బాగోగులు చూసుకోవాలి, మంచిడలు చూసుకోవాలి, లాభ నష్టాలు చూసుకోవాలి. అన్నీ చూసుకున్నాకనే మనం చేసుకోవాలి. ఏదైనా ఒక నష్టం వస్తుంది అంటే దాన్ని నష్టం ఎట్లా నివారించాలని ఆలోచించాలి. లాభం వస్తుందంటే లాభాన్ని ఎక్కడ యూజ్ చేయాలని చూడాలి. బట్ ఇక్కడ అట్లాంటిది ఏం లేదబ్బా, నడుస్తుంది, నడిపిస్తున్నారు అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు నడిపించిండ్రు, కాకపోతే కొందరు మెప్పు పొందిండ్రు. సరే, వాటర్ అయితేనేమి, పవర్ అయితేనేమి, కొన్ని ఓకే బెటర్ పర్ఫార్మెన్స్ అంటే అంతకుముందు ఆంధ్ర పాలన ఉన్నప్పటికంటే తర్వాత ఓకే అనిపించిండు కొన్ని విషయాలలో. ఇక్కడికి వచ్చినాక ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ మీద ఈయన చేస్తున్నాడు, ఏదైనా బెటర్ ఉంది అని చెప్పుకోవడానికి ఏం లేదు. ఏదో పథకాలు ఉన్నాయి. పథకాలు అంటే పథకాలు అందరి పనికొచ్చేటివి కావు కదా. ఎంతమంది పనికొస్తున్నాయి, ఎంతమందికి ఇస్తున్నాం ఏంటి అన్నది చూడాలి. ఇప్పుడు ఒక పథకం ఉంది అని అంటే అది సరైన వానికి అందుతుందా లేదా, అట్లాంటివి ఏం లేవబ్బా. ఏదో మనం పెట్టినామని చెప్పేసి ఉచితాలు అన్ని ఉచితాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న ఆయన ఒక మాట అన్నాడు, డబ్బులు లేవు అని. అసలు ఎందుకు ఆ డబ్బులు లేకుండా ఎందుకు పోయినాయి? ఎక్కడికి పోతున్నాయి డబ్బులు? ఎవరి జేబులోకి పోతున్నాయి, ఎవరి జేబుల నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ట్యాక్స్ కట్టేటోళ్ళు ఎంతమంది, పథకాలు తీసుకునే వాళ్ళు ఎంతమంది? అవన్నీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు ఎల్లమ్మ. ఏం చేస్తుంటారమ్మా? మేము కాంట్రాక్ట్ పని చేస్తాం. గ్రామం, మండలం ఎక్కడ? మద్రాల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏందండి, ఈ బస్సుకు సస్తానం అని నేను చెప్తాను. ఇరికి సస్తానం, అక్కడ ఒత్తిడి చేసి పెద్ద మనుషులను చచ్చిపోతున్నాం. మేము బంద్ చేయమంటున్నాము. నమస్తే సార్, బంద్ చేయి. కొడతావా మమ్మల్ని, కొడతావా చంపుతావా? అన్న చంపుతున్నావుగా ఇరికిచ్చి. బస్సులో ఇబ్బంది అవుతుంది అంటున్నావు. ఇబ్బంది అవుతుంది. మరి ఎక్కడి నుంచి వచ్చేస్తావు? అసలు వద్దు. ఇప్పుడు ఒక్కసారి ఇబ్బంది అవుతుందా, ప్రతిసారి ఇలానే జరుగుతుంది? ఎప్పుడు ఇట్నే నా పెట్టిన కానించి ఇట్నే, బస్సు పెట్టిన కానించి ఇట్నే సత్తాను. పిల్లగాళ్ళని అయితే అందులో కిటికీలో కూడా దోస్తారు సందు లేక. చచ్చిపోతున్నాం మేము. వద్దయ్యా, తీసేయి. సార్, మీ పేరు సార్? నా పేరు యాదగిరి. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. గ్రామం, మండలం ఎక్కడ? అక్కడ సార్, పోచంపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అభిప్రాయం అంటే ఇక గట్టినే అవకతవకలు నడుస్తూనే ఉన్నది. ఇప్పటివరకు ఏ విధంగా అంటే ఇప్పటివరకు ఈ 6 గ్యారెంటీలు గ్రామాల స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంట? గ్రామాలకైతే ఏం చేయలేదు. పథకాలు ఇస్తానని ఇస్తలేదు. రైతు బంధు అంటే భరోసా ఏమి ఇస్తలేదు. ఇక కరెంట్ గ్యాస్ ఇక పడ్డోళ్ళకి పడుతుంది, పడనోడు పడతలేదు. పొలం ఉందా సార్ మీకు? పొలం ఉన్నది, 2 ఎకరాలు. రుణమాఫీ కానీ రైతు బంధు కానీ జరిగిందా? ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన మంచిగానే చేసిండు.
ఏ విధంగా అంటే చెప్పిన అన్ని ఇచ్చిండు, ఒక్కడు కూడా హెల్త్ చేయలే. 2 లక్షలు మాపినాడు, 2 లక్షలు మాఫీ చేయలే. ఆ 2,203 చేసిండు, తది అట్టాడు సార్. వాడు కేసీఆర్ చెప్పిన వాగ్దానం అంతా చేసిండు, వాగ్దానం ఒక్కదానికి కూడా కట్ చేయలేదు. ఈయన చెప్పిన వాది ఎవరు చెప్పన్నారు, ఈయనకు ఈ వాగ్దానాలు ఎవరు చెప్పన్నారు? అడిగినా మేము రైతులు, మేము దీన్ని ఇది ఇస్తా అది ఇస్తా అది ఇస్తా, ఎవరు రైతు పోయి అడగలేగా? అనే వాదాలు చెప్పి నేను కోసుకుంటా, నేను సస్తా, నేను పొడుచుకుంటా, ఏంది వాళ్ళతో ఏంది ఉండి ఒక్కడు కూడా మంచిది అని రేవంత్ రెడ్డి ఒక్కడు మంచిలు, ఒక్కడు మంచిలు.